నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏపీలో బీహార్ తరహా పాలన నడుస్తోందన్న మాజీ మంత్రి నారా లోకేష్ ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల అనారోగ్యంతో కన్నుమూత నేడు ఫిలిం ఛాంబర్లో అభిమానుల దర్శనార్థం భౌతిక కాయం రేపు ఉదయం అంత్యక్రియలు డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఇబ్బంది పడుతున్న రోగులు తమ సొంత క్లినిక్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి హాజరు కాని డాక్టర్లు నేడు రేపు తెలంగాణలో ఓ మోస్తారుతో తేలికపాటి వర్షాలు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్న వాతావరణ శాఖ ఇక డీటెయిల్స్ చూద్దాం ప్రముఖ నటి దర్శకురాలు ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల అర్ధరాత్రి కన్నుమూశారు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె రాత్రి గుండెపోటుతో మరణించారు గత కొంతకాలంగా అనారోగ్యంతో విజయ నిర్మల బాధపడుతున్నారు విజయ నిర్మల ఫిబ్రవరిన ఆమె తమిళనాడులో జన్మించారు 7 ఏళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేకులతో సినీ రంగం ఆరంగేట్రం చేశారు పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో ఆమె పరిచయమయ్యారు ఆమెకు నరేష్ ఒక్కడే సంతానం రేపు ఉదయం ఫిలిం ఛాంబర్ కు తరలించనున్నారు అనంతరం అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో జూన్న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు తెలంగాణలోని వచ్చే 2 రోజుల్లో పలు చోట్ల మోస్తారుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు డాక్టర్ల నిర్లక్ష్యం వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారు సమయానికి వైద్యం అందక అష్ట కష్టాలకు గురవుతున్నారు ఉదయం 9 గంటల నుంచే హాజరవ్వాల్సిన డాక్టర్లు 11 గంటలైనా ఆసుపత్రికి రాకుండా వారి సొంత ఆసుపత్రుల కోసం రోగులకు ప్రాణాలు తీసే పనులు చేస్తున్నారు వైద్యో నారాయణో హరి అన్నారు కానీ వైద్యం చేయండి బాబోయ్ అంటున్నారు ఇక్కడి రోగులను పట్టించుకునే నాదుడు కరువయ్యారు అది సరే ఈ కథంతా ఏమిటి అనుకుంటున్నారా కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ల నిర్లక్ష్యం వైఖరి రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది ఉదయం 11 గంటలైనా ఏ డాక్టర్ కూడా విధులకు హాజరు కావడం లేదు ఎందుకు హాజరు కావడం లేదంటారా తమకు బాలేకో లేక రాలేకో కాదండి తమ సొంత హాస్పిటల్ కోసం వెళ్లి ప్రభుత్వ హాస్పిటల్కు పట్టించుకోవడం లేదని అంటూ పేషెంట్ల ఆరోపణ చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు టీడీపీ కార్యకర్తలను సీఎం జగన్ మోహన్ రెడ్డి వేధిస్తున్నారని ఏపీలో బీహార్ తరహా పాలన నడుస్తోందని మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు మంగళగిరిలో హత్యకు గురైన ఉమా యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ టీడీపీకి మెజారిటీ వచ్చిన గ్రామంలో గోడలు కడుతున్నారు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు ఇప్పటి వరకు 6 టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు 130 కార్యకర్తలపై దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేశారు మేము సమన్వయంతో ఉన్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం పార్టీ కార్యకర్తలు నాయకులకు అండగా ఉంటుందని అన్నారు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రేపు ఎటుకో డీజీపీ దగ్గర కూడా బృందాలు పంపిస్తున్నాము శాంతి భద్రతలు అనేది ఒక పార్టీ చేతుల్లో అధికారులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు అందుకే అందరినీ కోరేది శాంతి భద్రతలు మనం కాపాడుకోవాలి దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఓపికగా ఉన్నాము అది నేను పరీక్షించదని నేను కోరుకుంటున్నాను అంటే నిన్న మాట్లాడారంటే నాందేడ్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు నేను ప్రకాశం జిల్లాలో కూడా మీ పార్టీ ఇప్పటికీ 6 చంపేశారు అతి దారుణంగా హత్య చేశారు అంతేకాకుండా ఏదైతే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిందో ఆ గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నారు ప్రత్యేకంగా చూస్తున్నారు గోడలే కట్టేస్తున్నారు ఎప్పుడన్నా చూసామండి ఇది ఆంధ్ర రాష్ట్రంలో బీహార్లో వింటాం మనం ఎప్పుడు చూడాల బీహార్లో చూసాం ఈరోజు అదే పాలన ఇక్కడ తీసుకురావాలని అనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు ఇల్లు ఇక్కడ నుంచి ఎంత దూరం అండి
కరెక్ట్గా 4 నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఆయన ఇంటి దగ్గర ఇంత దారుణమైన హత్య జరుగుతుంది. ఇంకా లా అండ్ ఆర్డర్ ఉందా? అంతేకాదు ఒంగోలులో ఏం జరిగిందంటే మనం వైకాపా కార్యకర్తలు గ్యాంగ్ రేప్ చేస్తారు అని ముఖ్యమంత్రి గారు ఇక్కడ నీతులు చెప్తారా? ఎప్పుడన్నా చూసామనేది? అసలు ఇక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు ఈ ప్రభుత్వం? అంటే ఈయన మాట్లాడేది ఒకటి, ఈయన చెప్పేది ఒకటి, చేయాల్సింది చేస్తున్నారు. మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలా, ఒకవేళ ఎవరన్నా సహకరించకపోతే చంపేయాలా? ఇది హత్య రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఏనాడు ప్రోత్సహించాలి. కానీ చాలా అన్యాయం. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలా. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు దేనికి కట్టుబడి ఉన్నారో ప్రజలు కూడా చెప్పాల్సిన అవసరం మీకు ఉంది. ఆందోళన చేపడతారు సార్ భవిష్యత్తులో? మేము మీకు ఇప్పుడే చెప్పినట్లు ఏంటంటే చాలా ఓర్పుతో ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనుకుంటే ఎదురు తిరిగేదానికి మాకు ఒక్క నిమిషం కూడా పట్టదు. కానీ శాంతి భద్రతలు అనేది మన చేతుల్లో తీసుకోకూడదు అన్న లక్ష్యంతో మేము చాలా ఓర్పుతో ఉన్నాం. దయచేసి మా ఓపికను మటుకు మీరు పరీక్షించదని నేను కోరుతున్నాను. రాజేంద్రనగర్ మండలం చింతల్మేట్ కాలనీలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలన 5 సంవత్సరాల ఫరీద్ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చింతల్మేట్ కాలనీలో రోడ్డుపైన గవర్నమెంట్ ఉర్దూ మీడియం హైస్కూల్ పక్కన గల ట్రాన్స్ఫారం వద్ద ఫ్యూజ్ బ్యాంకులు కరెంటు తీగ రోడ్డుపైన పడి ఉంది. స్కూల్ నుంచి బయటకు నడుచుకుంటూ వచ్చిన ఫరీద్కు విద్యుత్ ఘాతం ఏర్పడింది. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని విద్యుత్ ఘాతం నుంచి అబ్బాయిని కాపాడారు. తీవ్ర గాయాలైన అబ్బాయిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకొని రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. बच्चे को ऊपर जमजम कर लेके गए, देखो पूरे बाला जल गए, बच्चे को सर में से खून आ रहा, हाथां जल गए। भाई मेरा नाम मोहम्मद नासिर है और मेरी जो दुकान है यहाँ पर, हम लोग भाग गए तो बच्चा यहाँ पे जल रहा था। जो पूरी लापरवाही जो है सो लाइट वालों की है। क्यों बोले तो जो है सो पूरा स्कूल के अंदर कर दिया जंक्शन, और कई मासूम बच्चे खेलते रहते यहाँ पे, दीवार पे चढ़ते रहते। आज एक हादसा हुआ, कल 4 हादसे होते। इससे पहले भी एक हादसा हुआ, बच्चा पूरा जल गया था, सर को मार लगा, बच्चे के सर से खून जा रहा और जो है सो खून नहीं रुक रहा। बच्चे के हाथां जल गए, बालां जल गए, बच्चा पूरा जल गया। बच्चे का नाम क्या है? बच्चे का नाम फरीद है। ये कहाँ पे रहता बच्चा? बच्चा यही चिंतलमेट में रहता। ये कौन सा एरिया है आपका? ये चिंतलमेट एरिया है, उर्दू मीडियम स्कूल में पढ़ता बच्चा। स्कूल को लग के जंक्शन है। పాములంటే అందరికీ భయం. పామును చూస్తే ఆమెడు దూరం పరిగెత్తుతాం, కానీ జలగం లింగేష్ మాత్రం భయపడకుండా ఎలాంటి పామునైనా సునాయాసంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేస్తాడు. ఈయన 15 సంవత్సరాల నుండి పాములను పట్టుకునే అలవాటు ఉంది. ఇట్లా దింపాంకులు గాల్లా మీరే వాడిని అంకుల్ నేను ఇది అట్టుకుంటూ సార్ టైం పడుతుంది అయిపోతుంది. వెరీ గుడ్ బేటా. నేను పాముల పట్టడం వల్ల పాముల లింగేష్ అనే పేరు వచ్చింది. ఇప్పటికీ హాస్టళ్ళల్లో కానీ స్కూళ్ళల్లో కానీ ఎక్కడ ఏ ఆఫీస్లో అయినా పాము వచ్చిందని ఫోన్ చేయగానే ఇట్లా పోయి పట్టి బస్తాలో వేసుకొని అక్కడ బయట అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఎక్కడైనా పాము కనిపించిందంటే ఎవరైనా సంపకండి, దాన్ని కాపాడి నాకు చెప్పండి, నేను ఫోన్ చేయగానే నేను వచ్చి తీసుకొని వెళ్ళి అడవిలో వదిలిపెడతానని ఈ 10-15 ఏళ్ళ నుంచి నేను ఈ ఉద్యోగం ఇది చేస్తున్నా. ఇది నేను ఎవరితో ఒక చిల్లి పైసా ఆశించానని నేను ఇదైతే నేను 15 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నా. పరిసర ప్రాంతాల్లో ఎక్కడున్నా తాండూరు కానీ బషీరాబాద్ మండల్ కానీ ఎక్కడైనా పెద్దేములు కానీ ఎక్కడ ఉన్నా నాకు పాము వచ్చిందనే సమాచారం నాకు ఫోన్ చేస్తే నేను వెంబడే పోయి పట్టుకొని దాన్ని బస్తాలు వేసుకొని అక్కడ బయట వదిలిపెట్టడం జరుగుతుంది.
ఇంకోటి నా సెల్ నంబర్ కూడా 9640114959కి నాకు కాల్ చేయండి. ఈ నంబర్ ఎక్కడైనా రాసుకొని పెట్టుకోండి, మీరు ఇమ్మీడియట్లీ ఎప్పుడైనా పని పడుతుంది మీకు. ఇంకో నంబర్ కూడా చెప్తున్నాను, 9014646289కు ఖచ్చితంగా ఈ 2 నంబర్లు రాసి పెట్టుకోండి, నాకు ఫోన్ చేయండి. నేను ఎక్కడున్నా వచ్చి దాన్ని సేఫ్టీగా తీసుకుపోయి నేను వదిలిపెడతా అడవిలలో. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రఘోత్తమపల్లి గ్రామంలోని తల్లిదండ్రులను కోల్పోయిన కంపె దుర్గవ్వ పరశురాముల కుమార్తె పుష్పమాల వివాహానికి దుబ్బాక రుచీస్ బిర్యానీ పాయింట్ యాజమాని బత్తిని రవి గౌడ్ పుస్తే మెట్టలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే సామెత ఉన్నట్లు మనం కష్టపడిన దాంట్లో నుండి ఎంతో కొంతైనా నిరుపేదలకు సహాయపడాలన్న ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చెక్కపల్లి రాజమల్లు, గ్రామ సర్పంచ్ రెడ్డి దేవిరెడ్డి, జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు. పంచాయత్ ఆఫీస్లో ఏమో చేస్తాను. దీంతో కథ జరిగిందంటే దాన్ని చూపలే అడగలేను. దుబ్బాక మండలం రాఘోతంపల్లి గ్రామానికి చెందిన కంపె పరశురాములు దుర్గవ్వ దంపతుల కుమార్తె పుష్పమాలకు ఈరోజు రుచీస్ బిర్యానీ సెంటర్ యజమాని మన జర్నలిస్ట్ మిత్రుడు బత్తి రవిగౌడ్ పుస్తమెట్లు అందజేశారు. అదేవిధంగా ఆయన చాలామందికి సేవా కార్యక్రమం చేసుకుని వస్తుండు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. ఆయన అదేవిధంగా ఈరోజు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే సామెత ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరూ పేదవారికి సహాయం చేస్తూ వారికి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడాలని తెలుపుతున్నారు. తమ గ్రామంలో మద్యం అమ్మినా తాగినా తీవ్ర పరిణామాలు తప్పవని, తమ గ్రామంలో మద్యం నిషేధమని గ్రామస్తులంతా కలిసి తీర్మానం చేశారు. అధికారుల ముందు ప్రతిజ్ఞ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో గత కొన్నేళ్లుగా మద్యం నిషేధం అమలు అవుతున్న గ్రామం కాగా ఈ మధ్య మళ్లీ అమ్మకాలు మొదలు అవుతుండటంతో గ్రామస్తులంతా సభ ఏర్పాటు చేసి ప్రగతి ధర్మారంలో ఎవరూ మద్యం అమ్మరాదు, తాగరాదని తీర్మానం చేశారు. గ్రామస్తులంతా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని పోలీస్ అధికారులు అన్నారు. గ్రామ ప్రజలమైన మేము దేవుడిపై ప్రమాణం చేసి వ్యక్తిగతంగా మద్యం తాగము, అదేవిధంగా మద్యం అమ్మకాలు జరగడానికి అనుమతించం. ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపించు వారి యొక్క సమాచారం మీకు వెంటనే చేరగల కార్యక్రమానికి కట్టుబడి ఈ విషయాలు కాదని ఎవరైనా అమ్మటం మొదలు పెడితే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళని మేము పట్టుకుంటాం. అదేవిధంగా కేసులు నమోదు చేస్తాం. ఇంకోటి ఏంటంటే మళ్ళీ అమ్మకుండా వాళ్ళని బైండ్ ఓవర్ చేద్దాం. మనం 1 సంవత్సరం కాలానికి ₹1,00,000 బైండ్ ఓవర్ చేద్దాం. ఆ విధంగా బైండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇదే పని చేస్తే కనుక ఇంకొకసారి కేసు నమోదు అయితే ₹5,00,000 కట్టాల్సి వస్తుంది, లేకుంటే 1 సంవత్సరం పాటు జైలు జీవితం అనుభవించాల్సి వస్తుంది. ఈ విధంగా మనం చట్టబద్ధంగా ముందు పోయి మీరు అనుకున్నటువంటి ఈ ప్రమాణమైనటువంటి ఈ ప్రతిజ్ఞని
అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి ఈ చైతన్య ప్రవాహాన్ని మేము సహకరిస్తూ మీకు ఎప్పుడు మేము అండదండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ అది మీకు తెలుసు. నేను కూడా రోజు నాకు ప్రతిరోజు ఒక 3-3:30 దాకా అసలు నాకు నిద్ర సార్. ఒకరు అన్న నా భర్త పోతుందని, చిన్నపిల్లలు అన్న శంకరన్న మా డాడీ బాగా తాగొచ్చి నన్ను కొడుతుండ్రు, మా అమ్మను కొడుతుండ్రు, మా అమ్మ గ్యాస్ పోసుకుంటుంది, మా డాడీ భూషణ్ పెట్టు ఆంబెడ్కి పోతుండ్రు, లేదు మా డాడీ ఊరేసుకుని పోతుండ్రు అని ఈ విధంగా చాలా ఫోన్ కాల్స్ వస్తుంది. నేను అక్కడికి వెళ్ళి కూడా నా సాధ్యమైనంత మట్టి కూడా నేను వాటిని సర్దుమనపడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. దానికి కారణం అన్నగారు మీరు పెద్ద మనుషులు సార్ అన్నట్టు ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు. మీరందరూ ఎందుకు కూర్చున్నారంటే ఈ యొక్క మద్యపానాన్ని మనం బంద్ చేద్దామన్న ఉద్దేశంతో మీరు అందరూ కూర్చున్నారు. అది సంతోషమే. కానీ ఈ యొక్క తాగడం ఏ విధంగా వస్తుందంటే మీ తమ్ముడుగా మీరున్నారు, పిల్లలుగా మేమున్నాం. మమ్మల్ని చెడగొట్టేది మీరే సార్. మమ్మల్ని అందరినీ చెడగొట్టేది ఎవరైతే ఇక్కడ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మీరే మనం చెడగొడుతున్నారు. ఎవరో మాకు ఏ గురించి వచ్చి మనం చెడగొట్టారు కాబట్టి మీరే వచ్చి మనం చెడగొడుతున్నారు. అందుకు కారణం ఏంటంటే మీరు తాగడం వల్ల నేను అక్కడ చూస్తున్నా, మీరు కూడా చూస్తున్నారు. తండ్రి ఒక పక్కన, కొడుకు ఒక పక్కన. కొడుకు టీం కొడుకుకే, తండ్రి టీం తండ్రికే. ఈ విధంగా తరగ మందు తాగి మన కుటుంబాలు పాడు చేసుకుంటున్నాం. దయచేసి ఇక్కడ కూర్చోలేదు. ఇంతమంది పెద్దలు వచ్చారు అంటే ప్రతి ఒక్కరి సమస్యని మీకు మేము అండగా ఉన్నాము. మీ ఊరు మాత్రమే కాదు, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని మనం ఏ సమస్య వచ్చినా ఫస్ట్ పోలీస్ స్టేషన్ పోతాం. అలాంటి పోలీస్ సార్ వాళ్ళే వచ్చి మన ముందున్నారు అంటే మనము చేసేది తప్ప రైటా? ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే ప్రతి పని వెనుక మేము మీ వెనుక ఉండి నడిపిస్తాము, మీరు కంటిన్యూ కండి అని మన వెన్ను తట్టి ప్రోత్సహించడానికి మనకు వచ్చి సపోర్ట్ గా నిలబడ్డారు. అంటే ఈ సమస్య ఏంటి మనం ఇంతగా ఆలోచించడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంకా జరుగుతున్నదమ్మా. పొద్దంతా నా కొడుకు బంగారం, నా భార్య బంగారం అని చెప్పిన వ్యక్తి పొద్దుకి తాగి వస్తున్నాడు, భార్య అంటాడు, పిల్లలు అంటాడు, పొద్దుగా చూస్తే ఏమైంది అంటాడు. అంటే ఇది ఎక్కడికి వస్తున్నది? ఒక్కసారి ఆలోచించండి కదా. మీరు తాగడం వల్ల మీరు మాత్రమే నాశనం కావట్లేదు, మీ పిల్లలకు నేర్పించిన వాళ్ళు అవుతున్నారు. అంటే మీరు తాగడం వల్ల మీ కొడుకు కూడా తాగేస్తాడు. రేపు అరే ఇయ్యాల చిన్నోడు కావచ్చు, రేపన్నా పెద్దోడు అవుతున్నాడు. వాళ్ళ దగ్గర 10 రూపాయలు వచ్చినాయంటే వాడు ఎట్లా పోగు చేయాలని ఆలోచిస్తలేడు, వాడు ఎట్లా బీర్ తాగాలని ఆలోచిస్తున్నాడు. అదొక బిల్డప్ అయిపోయింది వాళ్ళకి. అంటే మీ ఇంట్లో ఒక నాన్న తాగకుండా ఉన్నప్పుడు మాత్రమే నీ కొడుకును క్రమశిక్షణలో పెట్టగలుగుతావు. నువ్వే క్రమశిక్షణ తప్పితే నీ కొడుకు కూడా క్రమశిక్షణ తప్పుతాడు. కాబట్టి ఇంటి మన ఇల్లు చక్క పెట్టుకున్న తర్వాతనే బయట చక్క పెట్టాలి. మనదే చక్క లేదు, బయట మనం ఏం చెప్పలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామో, ఎంత కుంగిపోతున్నామో ఆలోచించండి. ఫస్ట్ ఒక రోజు మొత్తం కూలీ చేసుకుంటే మనకి 100 రూపాయలు 300 వస్తాయి. పొద్దుకి పోయి కోట్లు తాగితే 100 రూపాయలు పోతాయి. పొద్దున వచ్చి నాన్న పెన్ను లేదు బుక్కు లేదంటేనేమో 1 రూపాయి ఇయ్యడం వానికి పొద్దుకి తాగినందుకు కోట్లకి 5 పైసలు వస్తాయి. యాదగిరిగుట్ట పట్టణంలో ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. కార్మికులందరూ కలిసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే బస్సులు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు, పల్లెపల్లెకు తెలంగాణ పల్లె బస్సులు వెళతాయని, ప్రజలకు రవాణా సౌకర్యం సులభంగా ఏర్పాటు అవుతుందన్నారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ ఎలక్షన్స్ ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇచ్చారు. నెల రోజుల్లోనే విలీనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. మన ముఖ్యమంత్రి రెండవసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్టీసీ కార్మికులు గోడు వినిపించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ జిందాబాద్. హనుమంతన్న గారి నాయకత్వం హనుమంతన్న గారి నాయకత్వం యూనియన్ జిందాబాద్. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ జిందాబాద్. ఈజేఎంయు జిందాబాద్. ఈజేఎంయు జిందాబాద్. హనుమంతన్న గారి నాయకత్వం హనుమంతన్న గారి నాయకత్వం సుధాకర్ అన్న గారి నాయకత్వం సుధాకర్ అన్న నాయకత్వం. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత.
గేట్ ధర్నాలు చేయడం జరిగింది. ఎందుకంటే మేము మొదటిగా యూనియన్ స్థాపించినప్పుడే, తెలంగాణ జాతీయ మస్జిద్ స్థాపించినప్పుడే మేము ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని మొదటి హక్కుతోనే మాట్లాడాం. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ వచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆర్టీసీ వాళ్ళు చేస్తేనే, సమ్మె చేస్తేనే తెలంగాణ వచ్చింది. మీ యొక్క అనుచితికి మీ ఆర్టీసీని విలీనం చేస్తాం, ఆర్టీసీని విలీనం చేస్తే గవర్నమెంట్లు ఎందుకనంటే మీ వల్లనే వచ్చింది తెలంగాణ చెప్పడం జరిగింది. మాకు 20 రోజుల కాల పరిమితి ఎప్పుడైతే సమ్మె చేసినా ఆ సమ్మె పరిమితి కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కొంతమందికి ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. కానీ ఇప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రాలో కలిపారు కాబట్టి, జగన్ గారు ముఖ్యమంత్రి గారిని కలిపారు కాబట్టి, ఆయన వాగ్దానం చేసిన ప్రకారం కలిపారు కాబట్టి, మన ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడైనా మా మీద దయ ఉంచి ఆర్టీసీ గవర్నమెంట్ విలీనం చేయాలని, అదేవిధంగా ప్రతి కార్మికుడు చనిపోయిన ఆర్టీసీ కార్మికుడికి ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలని, అయితే ఆర్టీసీ భద్రత కావాలి. ఒక టికెట్ ఎవరు తీసుకోకపోయినా కూడా ఆ కార్మికుడిని ఆ టికెట్ తీసుకోకపోయినా అతని మీద కేసు రాయకుండా ఆ కండక్టర్ మీద కేసు రాసి డిపోస్ పేర్లు పెట్టి సస్పెండ్ రిమూవల్ జరుగుతుంది. కావున ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేస్తే ఆ భద్రత బాగుంటుంది, కార్మికుల భద్రత ఉంటుందని చెప్పి అదొకటి. ఇంకొకటి ఏమిటంటే, ఆర్టీసీ కనుక గవర్నమెంట్ విలీనం అయితే ప్రతి పల్లెటూరుకు బస్సు, ఇప్పుడు మనకు 200-300 గ్రామాలకు బస్సులు లేవు పల్లెటూరుకి. ఎందుకంటే నష్టాలలో ఉంది, ఆటోలు తిరుగుతున్నాయి కాబట్టి బస్సు నడపలేమంటారు. అందులో స్టాఫ్ కూడా చాలా తక్కువ. మన డిపోలో యాదగిరి డిపోలో 96 మంది ఉండాల్సిన మెకానికులు 53 మంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క 14 బస్సులు చేసే మెయింటెనెన్స్ చేసే మెకానిక్ ఈ రోజు 25-26 బస్సులు చేయాల్సి వస్తుంది. టైం సరిపోవట్లేదు. ఆ షెడ్యూల్ పోవటానికి పావుగంట అరగంట టైం ఉంది. ఇన్కమింగ్ 11 యాదగిరిగుట్ట డిపో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యాదగిరిగుట్ట డిపోలో ఒకరోజు నిరాహార దీక్షలు చేయడం జరుగుతున్నది. ఇది మేము ఆ రోజు ఉద్యమ నేతగా వచ్చిన ముఖ్యమంత్రి గారు మాకు వాగ్దానం చేసి ఉన్నారు, ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం చేస్తా అని. నష్టాలలో ఉన్న ఆంధ్రలో ఇప్పటికే విలీన ప్రక్రియ స్టార్ట్ అయినది. మా రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి గారు తన ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆర్టీసీని విలీన ప్రక్రియ ఇక్కడ మొదలు పెట్టాలనే ఉద్దేశంతో మేము మా యొక్క కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. చేయడం మూలంగా కిలోమీటర్లు పెంచడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ అనారోగ్యం పాలవుతూ రోజుకొక కార్మికుడు చనిపోతున్నాడు. దీన్ని లాభ నష్టాలతో చూడకుండా సేవా దృక్పథంతో చూడాలని గవర్నమెంట్ గెలుపుతున్నాం. మేము ప్రజలకు సేవ ఎక్కడనో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు వాటికి ఇస్తున్న రియంబర్స్మెంట్లు, అలాగే మాకు కూడా ఇది ప్రజలకు అందరికీ అవసరమైనది. ఇది కడు బీదవాని నుంచి ధనికుడు వరకు అవసరమైనది రవాణా. దీన్ని గవర్నమెంట్లో విలీనం చేస్తే అటు ప్రజలకు ఇటు కార్మికులకు సంతోషదాయకంగా ఉంటుంది. మేము లాభ నష్టాల్లో లేకుండా పూర్తిగా ప్రతి గ్రామానికి, ప్రతి విద్యార్థికి, ప్రతి వారు చదువుకోనికి అందుబాటులోకి తెస్తాం మేము. అలాగే లాభాలు లేకున్నా కానీ మా కార్మికులు వారి యొక్క జీతాలు వారి వస్తే మేము ఇంకా సంతోషంగా పాల్గొని ఆర్టీసీని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచే సేవల్లో పాల్గొంటాము. మాకు కూడా ప్రతిసారి. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని పేదరిపాడు గ్రామంలో మంచినీటి కోసం విద్యార్థులు ధర్నా చేపట్టారు. 15 రోజుల నుండి మంచినీళ్లు లేవని విద్యార్థులు ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు ధర్నాకు దిగారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ప్లేట్లు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని మాకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. నేను 10th క్లాస్, నాది ఇదే పెదర్పాడు సార్. మా జడ్పీహెచ్ఎస్ పెదర్పాడు స్కూల్లో నీళ్ళు లేవు సార్. ఇది ఈ ఇబ్బందులు 15 రోజులు అయింది సార్. స్కూల్ స్టార్ట్ అయిన నుంచి లేవు. ఒక ఇంపార్టెన్స్ ఇచ్చింది సార్. ఆడ నీళ్ళు ఉంటే ఆ నీళ్ళ కాడికి పోతుంటే ఆడ కరెంట్ షాప్ పెట్టినాము, ఆడుకోకూడదు అన్నారు సార్ ఆ ట్యాంక్ దగ్గరికి. ఇంకా అందువలన మేము ఆడుకోవాలంటే కూడా నాకు భయం అవుతుంది. కరెంట్ షాప్ పెట్టింటామని అట్లా. ఎన్ని రోజుల సమస్య? 15 రోజులు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి సార్. ఆడుకోవాలి నీళ్ళు తాగేస్తున్నాం, ఇక్కడ నీళ్ళు పెడుతుంటారు సార్. దానికి కడుకోవడానికి ఆడికి వెళ్తున్నాం సార్. ఒక హ్యాండ్ పంపు, ఒకటి మోటార్ బోర్ ఉంది. హ్యాండ్ పంపు నేను మురళీధర్, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుని, ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్. హ్యాండ్ పంపు నీళ్లు లేకపోవడం వల్ల రాలేకపోతున్నది. అది గతంలో ఎంపీడీఓ గారితో పిలిపించుకొని చెప్పి ఒక పైపు ఎక్స్ట్రా చేసినప్పటికీ కూడా అది రాదని చెప్పి ఆ మెకానిక్ చెప్పి వెళ్ళిపోయాడు.
మోటార్ కూడా మొన్న ఎండాకాలంలో చెడిపోయింది. ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది సార్? ఈ స్టార్ట్ అయినప్పుడు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ సమస్య ఉంది. మేము 2-3 మెకానిక్లకు చెప్పుకెళ్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి దాన్ని పీకడానికి ఎవరు రాలేదు. అయినప్పటికీ కూడా నిన్న మేము ఆ బోర్ను పీకియడం జరిగింది. పీకిచ్చి మెకానిక్ పంపడం జరిగింది నిన్ననే. ఈరోజు రెడీ చేస్తామన్నారు. రేపు ఉదయం మేము దాన్ని ఫిట్ చేస్తున్నాము. తర్వాత సర్పంచ్ గారు కూడా ఇక్కడ మాకు భగీరథ నుండి 2 నల్లలు ఇచ్చడం జరిగింది, ట్యాప్స్ ఇవ్వడం జరిగింది. కానీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏపీలో బీహార్ తరహా పాలన నడుస్తోందన్న మాజీ మంత్రి నారా లోకేష్. ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల అనారోగ్యంతో కన్నుమూత. నేడు ఫిలిం ఛాంబర్లో అభిమానుల దర్శనార్థం భౌతిక కాయం. రేపు ఉదయం అంత్యక్రియలు. డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఇబ్బంది పడుతున్న రోగులు. తమ సొంత క్లినిక్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి హాజరు కాని డాక్టర్లు. నేడు రేపు తెలంగాణలో ఓ మోస్తారుతో తేలికపాటి వర్షాలు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్న వాతావరణ శాఖ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.